బ్రేకింగ్ న్యూస్. మొంతా తుఫాను తీరం దాటినా దాని ప్రభావం ఇంకా చాలా స్పష్టంగా కనబడుతోంది. మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మొంతా తుఫాన్ నిన్న రాత్రి 11:30 గంటల మధ్య నర్సాపురం అంతర్వేది మధ్యలో తీరాన్ని దాటింది. తీరం దాటిన తర్వాత ఈ తుఫాన్ తెలంగాణ మీదుగా ప్రయాణం చేస్తూ ఉంది. తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ వైపు ఈ తుఫాను ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ తీవ్ర తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత వాయుగుండంగాను అల్పపీడనంగానే మారి పరిసమాప్తి అవుతుంది. అయితే ఆ పరిసమాప్తి అయ్యే కొద్దీ వాయుగుండంగా మారి పూర్తిగా ఈ తుఫాను అంతరించిపోయేంత వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈరోజు రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రేపటి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుంది. తెలంగాణలో ఎక్కడెక్కడ ఈ తుఫాను ప్రభావం ఉంది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, నాగర్ కర్నూల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ అంతా కూడా దాదాపు రైన్ అలర్ట్ కొనసాగుతుంది. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొంతా తుఫాను ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే స్కూలుకు సెలవులు ప్రకటించారు. నల్గొండ జిల్లాలో అయితే ఒక స్కూల్లో గురుకుల పాఠశాలలో విద్యార్థులందరూ చిక్కుబడిపోతే ఆ వర్షపు నీటిలోని విద్యార్థులను తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. నల్గొండలో గురుకుల బాలుర పాఠశాల కళాశాల. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులను చుట్టూ నీరు చేరుకోవడంతో ఆ పాఠశాలలోంచి విద్యార్థులను బయటకు తీసుకువెళ్తున్నారు. సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్తున్నారు. చాలా చోట్ల ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా తుఫాను ప్రభావం కనిపిస్తూనే ఉంది. రేపటికి ఈ తుఫాను పూర్తిగా వాయుగుండంగా మారి ఆ తర్వాత మాత్రమే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ వర్ష ప్రభావం కనిపిస్తోంది. నిజానికి మొంతా తుఫాను ప్రభావంతో అత్యధికంగా నాగర్ కర్నూల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. చూడండి ఒకసారి. నల్గొండ జిల్లాలో గురుకుల బాలుర పాఠశాల నుంచి విద్యార్థులను మోకాల్లోతు నీళ్ళలో విద్యార్థులను బయటికి తీసుకువెళ్తున్నారు. పాఠశాల ప్రాంగణం అంతా కూడా గురుకుల పాఠశాల ప్రాంగణం అంతా కూడా వర్షపు నీటితో చిక్కుకుపోయింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం మీదుగా ఛత్తీస్గఢ్ వైపు ఈ తుఫాను కదులుతూ ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ తుఫాను కదలికలకు సంబంధించి అలర్ట్ జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలని. ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో నేను చెప్తున్నాను. ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు కుమరంభీం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునంతలో 20.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇది తెలంగాణలోని అత్యధికంగా వర్షం కురిసిన ప్రాంతం నాగర్ కర్నూల్. వర్షాలతో ఎక్కడికెక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. చూడండి ఒకసారి. ప్రొక్లైనర్లతో అక్కడ నాలాలు పూడుకుపోవడంతో వాటిని తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మోకాలకు పైగా నీళ్లలో జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైంది. ఇంకా భారీ వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి వాతావరణ శాఖ అధికారి బిగ్ టీవీతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మోంతా తుఫాను ప్రభావం ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది? మోంతా తుఫాను మనకి ఇప్పుడు ప్రస్తుతము 17 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 81.3 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద ఆంధ్రప్రదేశ్లో కేంద్రీకృతం అయ్యింది.
మనకు చూసుకుంటే కొన్ని గంటల్లో 6 to 12 అవర్స్లోనే ఇది ఇంటెన్సిటీ తగ్గి ఒక తీవ్ర వాయుగుండంగా మరియు వాయుగుండంగా కూడా బలహీనపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది క్రమేపీగా చూసుకుంటే రానున్న 6 అవర్స్లోని తెలంగాణలో కూడా మనకి ఇది ప్రవేశించే అవకాశాలు ఉంది యాజ్ అ డిప్రెషన్. సో దీని యొక్క ప్రభావం మనం చూసుకుంటే ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచి భారీ అతి భారీ వర్షాలు అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా రాబోయే 24 అవర్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఈస్టర్న్ సెక్టర్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు మనం రెడ్ వార్నింగ్ తెలంగాణ ప్రాంతానికి, రేపు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మ్యాప్ చూసుకుంటే కనుక ఈ మూలుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతం అంతటా కూడా మోడరేట్ రెయిన్స్ టు హెవీ రెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే సూర్యాపేట్, జనగాం, యాదాద్రి, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ ప్రాంతాలు చూసుకుంటే హెవీ రెయిన్స్తో పాటుగా వెరీ హెవీ రెయిన్స్ కూడా 1-2 చోట్ల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే మనకి ఎక్కువగా కూడా ఫేవరబుల్ జోన్ చూసుకుంటే కనుక వరంగల్, ఉమ్మడి వరంగల్ ఏదైతే ఉందో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా హెవీ రెయిన్స్తో పాటు 1 or 2 ప్లేసెస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నందున ఆ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే? గడిచిన 24 గంటల్లో చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా నాగర్ కర్నూలు ప్రాంతంలోని తీరం తాకే టైంకి ఆ క్లౌడ్స్ అవి కూడా మనకి సౌతర్న్ సెక్టర్లోని ఎక్కువగా ప్రభావం కనపడింది. మహబూబ్ నగర్, వనపర్తి, అలాగే నాగర్ కర్నూలు, నల్లగొండ ఈ ప్రాంతాల్లోని అతి భారీ వర్షాలు 20 ప్లేసెస్లోని, అట్లాగే 4 చోట్ల మనకి అతి భారీ వర్షాలు 17 సెంటీమీటర్స్ వరకు కూడా నాగర్ కర్నూలులో మనకి వచ్చింది. అట్లాగే చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ డేటా ప్రకారం 20 సెంటీమీటర్స్ కూడా నాగర్ కర్నూలు ప్రాంతంలో AWS ప్రకారంగా నమోదవటం జరిగింది. అయితే ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? అక్కడి అధికారులతోటి ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఆల్రెడీ అధికారులకు నిన్నటి నుంచే మనకి ఇటువంటి సైక్లోనిక్ స్టార్మ్ అది తెలంగాణ ప్రాంతానికి కూడా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా మనము ఈ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయటం జరుగుతూ వస్తుంది. ఈమెయిల్స్ ద్వారా కానీ అట్లాగే ఇవి కూడా మనము వాట్సాప్ మెసేజెస్ ద్వారా అట్లాగే ఫోన్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని చేస్తూ వస్తున్నాం. మొత్తంగా ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? రాష్ట్రంలో చూసుకుంటే రాగల 24 గంటల్లో ఈ సైక్లోన్ యొక్క ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. రేపు మనకి నార్త్ తెలంగాణలో 2-3 జిల్లాల్లోని మనకి మోడరేట్ రెయిన్స్ కానీ 1 or 2 ప్లేసెస్ 7 above ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్ తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. విన్నర్గా వాతావరణ శాఖ అధికారి ఏం చెప్పారు? రాబోయే 24 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. 24 గంటల తర్వాత సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు, రేపు 2 రోజుల పాటు తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది సాక్షాత్తు వాతావరణ శాఖ అధికారులే చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఎక్కువ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రేపటి వరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ అలర్ట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 24 గంటల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నాగర్ కర్నూలు ఏకంగా 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడెక్కడ ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే డేటాను కూడా ఇంతకుముందు వాతావరణ శాఖ అధికారి చెప్పారు. మళ్ళీ నేను ఇంకొకసారి మీకు చెప్తున్నాను. రాబోయే 24 గంటల హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక కొమరంభీం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునంతల్లో ఇప్పటికే 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఎక్కువ జిల్లాల్లో
రెడ్ అలర్ట్ కొనసాగుతోంది, కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఇంకా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తుఫాను తీరం దాటినా ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం మీదుగా, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ఛత్తీస్గఢ్ వైపుగా ఈ తుఫాను కదులుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 24 గంటలు తెలంగాణ ప్రాంత వాసులు, ముఖ్యంగా హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం అంటే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా? తెలంగాణలో ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వార్తను చూస్తున్నారు? మీరు ఉన్న ప్రదేశంలో వర్షం కురుస్తూ ఉందా? తుఫాను ప్రభావం అక్కడ ఏ విధంగా ఉందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.